अस्सलाम वालेकुम, आदाब। मैं वमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। तेलंगाना वज़ीरा का साबिक़ चीफ मिनिस्टर के चंद्रशेखर राव के बयानात पर सख्त रद्द-ए-अमल। ग्राम पंचायतों के 9 मुंतखब नुमाइंदों ने अपने ओहदे संभाल लिए। सरपंच, नायब सरपंच, वार्ड मेंबरान की हल्फ बर्दारी तकरीब। अवामी शिकायती दरबार में मौसूला दरख्वास्तों की जल्द यकसवी अमल में लाई जाए। अदलाबाद कलेक्ट्रेट हॉल में अवामी शिकायती दरबार प्रोग्राम। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। कल किसानों का दिन, किसान तंजीमों के रहनुमाओं ने प्रोग्राम को कामयाब बनाने की अपील की। और अब खबरों की तफसील। रियासत तेलंगाना के वज़ीरा ने तेलंगाना के साबिक़ चीफ मिनिस्टर के चंद्रशेखर राव के तबसरों का सख्त रद्द-ए-अमल किया। रियासती वज़ीर जूपल्ली कृष्णा राव ने कहा कि KCR समझ गए कि BRS पार्टी रियासत में कमज़ोर हो गई है। इन्होंने कहा कि KCR पार्टी की हिफाजत के लिए बाहर निकले हैं। इन्होंने कहा कि KCR ने पानी के मामले में बहुत सी गलतियाँ की हैं। इन्होंने कहा कि KCR पानी के हुकूक़ के तहफ़्फ़ुज़ में नाकाम रहे। इन्होंने कहा कि वो पालामोर से मोहब्बत का इजहार कर रहे हैं। इन्होंने कहा कि KCR ने हर मौके पर BJP की हिमायत की। इन्होंने सवाल किया कि क्या वो हमारे हुकूक़ का क़ानून क्यों नहीं पास करवा सके। नीज़ रियासती वज़ीर पूनम प्रभाकर ने KCR के तबसरों का जवाब दिया। इन्होंने कहा कि KCR अपनी मौजूदगी को यकीनी बनाने के लिए बेताब है। इन्होंने कहा कि यहाँ कोई खाल लेने को तैयार नहीं है। इन्होंने कहा कि अवाम ने तमाम इंतखाबात में आपकी खाल उतार दी है। इन्होंने जमहूरी अंदाज में बात करने का मशवरा दिया। ఓటింగ్ ప్యాటర్న్ తీసుకొచ్చిర్రు, సర్పంచ్ ఎలక్షన్స్ అన్నారు, దాంట్లో కూడా మీరు తోలు తీసిర్రు. ఇంత తోలు తీస్తుంటే కూడా మళ్ళీ తోలు తీస్తానడం అనేది విడ్డూరంగా నేనైతే అనుకుంటా ఉన్నా. దయచేసి దీని మీద డిబేట్ పెట్టండి. మన దేవాలయం అసెంబ్లీ సాక్షిగా ఎన్నో మార్లు అన్నాం, ఎన్నో మార్లు మా పెద్దలు కూడా ఇంతకుముందు కూడా చెప్పారు. వచ్చి డిస్కస్ చేయండి, మనం ఒక పట్టిక ఏర్పాటు చేసుకుందాం. మీ 9 ఏళ్ల పరిపాలనలో పాలమూరు మీద మీరు పెట్టినటువంటి చూపించిన ప్రేమ స్టాటిస్టికల్గా ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు, మరి ఎందుకు ఇంత లేట్ చేసిర్రు, 9 ఏళ్ళైనా ఎందుకు కంప్లీట్ చేయలేదు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇస్తా ఉన్నాం. అవగాహన లేకుండా మాట్లాడితే, ఎటబడితే మాట్లాడితే వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. BRS పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి. BRS పార్టీ తోలు మాత్రమే మిగిలింది. ఆ ఉన్న తోలు రక్షించుకోవడానికి తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు. ఎందుకు? మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో KTR ఏం మాట్లాడిండు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అన్నాడు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు, రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అన్నాడు. అంటే ప్రజలు ఆ ప్రజాభిప్రాయం చెప్పబోతా ఉన్నారు, ప్రజలు తీర్పు చెప్పబోతా ఉన్నారు. సో ప్రజలు తీర్పు చెప్పిండ్రు. అంటే స్పష్టంగా KTR హరీష్ రావు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు చెప్పని ప్రజలు తీర్పు ఇచ్చారు. మళ్ళీ గడిచిన 2-3 రోజుల కింద జరిగినటువంటి స్థానిక సంస్థల సంబంధించిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా BRS పార్టీ, BJP పార్టీ రెండు కలిసి పోటీ చేసినా కూడా 1/3 సీట్లు కూడా రాలే. అంటే 3/1 కూడా సీట్లు రాలే BRS పార్టీకి. అంటే వాళ్ళ యొక్క పార్టీ ప్రతిష్ట అనేది పూర్తిగా పార్టీ కంప్లీట్గా బలహీనమైంది అనేది కేసీఆర్కి అర్థమై గడిచిన 2 సంవత్సరాల్లో
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొడుకు అల్లుడు అందరు కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం దిగజారిపోతూ ఉంది. పార్టీ ప్రతి దిగజారిపోతూ ఉంది. కాపాడుకోవాలి, కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాడిగుడ్డు కాదు, ఇంకోటి ఏమీ కాదు. 100%. మేం తప్పకుండా మా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆలోచనకు అనుగుణంగా, ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే, బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళీ తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీగుతా అంటారు. కాబట్టి డెమోక్రటిక్ సిస్టంలా ఇది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు. నవాజ్ షరీఫ్నో, ఇమ్రాన్ ఖాన్నో, షేక్ హసీనానో జైలు వేసి మరణ శిక్షలు విధించేటువంటి విధానం కాదు మనది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇటువంటి దగ్గర కూడా వచ్చి మీరు ఏది పడితే అది మాట్లాడి 2-3 సంవత్సరాల తర్వాత మన ఊర్లలో చూస్తాం. ఆ సినిమాలో చెప్పిండ్రు, పిల్ల చూసారు చుట్టూ మొత్తం గలగల జనం, నీ ఫుల్ జనం ఉంటుంది, గలగల పైసల చప్పుడు ఉంటుంది, ఒక్క ఈగ కూడా శరీరం మీద ఆలనియారని ఒక సామెత ఏదో చూసిన సినిమాలో ఏదో అది ఏదో సినిమాలో చూసినా అట్లా రాగానే ప్రజలను ఆకర్షించుకోవడానికి అబ్బు మళ్ళీ వచ్చిండు తోలు తీస్తున్నట్టు అంటే ఏమన్నా మేము పూర్తిగా ఇట్స్ డెమోక్రసీ, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము డెమోక్రసీలో ప్రతిపక్ష బాధ్యత గల నాయకుడికి గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నాం. శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభ నడుపుదాం. ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా సభ నడుపుకుంటే ప్రధానంగా తీసుకొని పోదాం. ప్రజలు గమనిస్తారు. आदिलाबाद एडिशनल कलेक्टर श्यामला देवी और राजेश्वर ने अवामी शिकायती दरबार में मौसूल होने वाली दरख्वास्तों को मुकम्मल तौर पर जांच करते हुए हल करने अहदेदारों को हिदायत दी। एडिशनल कलेक्टर श्यामला देवी और राजेश्वर ने आदिलाबाद ज़िला मुस्तखर के कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में पीर के रोज़ मुनक़िद अवामी शिकायती दरबार में मुख्तलिफ़ मसाइल पर ज़िले के मुख्तलिफ़ मंडलों के दरख्वास्त दहिंदगान से मुख्तलिफ़ महकमों से मुतल्लिक़ मसाइल पर 68 दरख्वास्तें, जिनमें ख़ास तौर पर इंदिरा मकानात, पेंशन, रोज़गार, भू भारती और दीगर शोबेजात और दीगर महकमों से मुतल्लिक़ दरख्वास्तें मौसूल की। इन्होंने दरख्वास्तों को मुतल्लिक़ा हुक्काम के हवाले किया। इन्होंने ज़ेर इल्तवा दरख्वास्तों का मंडलवार जायज़ा लेने और मुतल्लिक़ा महकमों के साथ तालमेल क़ायम करके फ़ौरी कार्रवाई करने की हिदायत दी। CPI ज़िला सेक्रेटरी मुद्दुपू प्रभाकर रेड्डी ने तनकीद की कि मरकज़ी हुकूमत कॉरपोरेट कंपनियों का साथ देते हुए गरीबों की फलाह बहबूद को नज़रअंदाज कर रही है। CPI के ज़ेर एहतमाम पीर के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर में एक एहतजाजी मुजाहरा किया गया है, जिसमें मुतालबा किया गया कि महात्मा गांधी कौमी रोज़गार गारंटी स्कीम में कोई तब्दीली न की जाए। इन्होंने कहा कि क़ानून में तब्दीली गरीबों के साथ नाइंसाफ़ी होगी। CPI ప్రజా పోరాటాలు
పథకాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ ఎన్ఆర్సీ పథకాన్ని కొనసాగించాలి. సిపి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. సిపిఐ వర్ధిల్లాలి. సిపిఐ వర్ధిల్లాలి. మహాత్మా గాంధీ ఎన్ఆర్సీ పథకాన్ని పేరు మార్పులు సిపిఐ జిందాబాద్. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. కార్మిక పోరాటాలు వర్ధిల్లాలి. సిపిఐ శీతాకాల సమావేశంలో పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం మెజార్టీ ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో దేశంలో ఉన్న పథకాల పేరు మార్చుతూ ఉన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్, నేషనల్ గ్యారంటీ రూరల్ స్కీమ్ని కార్మికుల కొరకు ఆనాడు వామపక్షాలు ఎర్ర జెండాలు 76 మంది పార్లమెంట్ సభ్యులు ఉండటం వలన ఆనాడు యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్లో ఆనాడు మేము కమ్యూనిస్ట్ పార్టీలో మంత్రి పదవులు వద్దు, మాకు ప్రధానమంత్రి వద్దు, సిపిఐ పార్టీ నాయకులు కూడా ఆనాడు పార్లమెంట్ మెంబర్లు కార్మిక చట్టాలు కావాలి, ఉపాధి హామీ చట్టాలు కావాలి అని చెప్పి మేము ఉపాధి హామీ చట్టాన్ని ఈ దేశంలో ఉన్న కార్మికులు వలస పోతూ ఉన్నారు, పనికార పథకం కావాలని ఆనాడు మహాత్మా గాంధీ నేషనల్ గ్యారంటీ స్కీమ్ని పెట్టడం జరిగింది. అలాంటి స్కీమ్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రామ్జీ పేరు చెప్పి శ్రీరామ్ అని, జై శ్రీరామ్ అని ప్రజల్ని రెచ్చగొట్టి ఇవాళ రూరల్ గ్యారంటీ స్కీమ్ని ఏదైతే ఉపాధి హామీ జాతీయ ఉపాధి పథకం ఉన్నదో మహాత్మా గాంధీ పేరు ఇప్పుడు మారుస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజులలో ఎన్ఆర్జీఎస్ స్కీమ్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. అంటే కార్మికుల పొట్టను పెడతా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తుల కొరకు పనిచేస్తూ ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే ప్రైవేటులకు అప్పచెప్తా ఉన్నది. ఎన్ఆర్జీఎస్ స్కీమ్ను కూడా డబ్బులన్నీ కోట్ల రూపాయలని మరి వేరే పథకాలకు పెత్తందారుల కొరకు మళ్లించి ఈ స్కీమ్ను నిర్వీర్యం చేస్తూ ఉన్నది. ఎన్ఆర్జీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉన్నది. పేరు మార్పొద్దు, ఈ స్కీమ్ను నిర్వీర్యం వద్దు, అవసరమైతే దమ్ముంటే బీజేపీ వాటికి సవాల్ చేస్తూ ఉన్నాం, బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఇంకా కొత్త పథకాలు తెచ్చి రైతులని ఆదుకోండి, రైతులకు ప్రత్యేక స్కీమ్ పెట్టుండి, నిరుద్యోగ యువతీ యువకులకు ప్రత్యేక ఉపాధి కల్పించండి, పరిశ్రమలు ఓపెన్ చేయరు. కానీ ఉన్న పథకాన్ని రద్దు చేసి ఈ దేశ ప్రజలకు మోసం చేస్తే సిపిఐ పార్టీ ఊరుకోదు. వామపక్షాలు కానీ భారతదేశ వ్యాప్తంగా సిపిఐ కానీ ఆందోళన కొనసాగిస్తాం. ఇవాళ రేపు కూడా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మరి బీజేపీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. माला संगम एसोसिएशन के ज़िला सदर कोपाला रमेश ने कहा कि इस महीने की 24 तारीख को अदलाबाद ज़िला मुस्तखर के माला संगम भवन में एक पुरतबाग इस्तकबालिया मुनक़िद किया जा रहा है। इन ख़यालात का इज़हार इन्होंने पीर के रोज़ प्रेस क्लब में मुनक़िद मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए किया। इन्होंने कहा कि एसोसिएशन इन माला भाइयों और बहनों को मुबारकबाद पेश करना चाहती है जिन्होंने ज़िले में सरपंच और नायब सरपंच वार्ड मेंबरों के तौर पर जीता है। इन्होंने ग्राम पंचायत के इंतखाबात में जीतने वाले तमाम मालाजात के लोगों से पुरजोश इस्तकबाल में शिरकत की दरख्वास्त की। రక్షించుకుందాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి జై భీమ్ జై భీమ్ जय माला जय माला जय माला जय माला जय भीम जय भीम जय भीम జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులందరికీ జై మాల జై భీమ్. మిత్రులందరికీ తెలియజేయనిది ఏమనగా మొన్న లోకల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు 3 విడతలుగా ఏదైతే జరిగినదో దాంట్లో గెలుపొందినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరికీ ముందుగా జిల్లా మాల సంక్షేమ సంఘం తరపు నుంచి జై భీములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఏదైతే విశ్వరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ అదేవిధంగా 73వ సవరణ చట్టం కింద ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి కూడా రిజర్వేషన్ పద్ధతిలో రిజర్వేషన్ ఎలక్షన్లలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. దాని ద్వారా జరిగినటువంటి మొన్నటి ఎలక్షన్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు ఉప సర్పంచ్ అభ్యర్థులు అందరికీ కూడా జిల్లా మాల సంక్షేమ సంఘం తరఫున తేదీ 24/12/2025 రోజున ఉదయం 11 గంటలకు జిల్లాలోని మాల సంక్షేమ సంఘం భవనం నియోజింగ్ బోర్డులో వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవాలని చెప్పి జిల్లా మాల సంక్షేమ సంఘం నిర్ణయించడం జరిగింది. ఈ సన్మానానికి జిల్లాలో
మాల సోదరులు, మాలలలో ఉన్నటువంటి గెలుపొందిన అభ్యర్థులందరూ కూడా తప్పకుండా వచ్చి మాల జిల్లా సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమాన్ని మీరందరూ కూడా సన్మానాన్ని స్వీకరించి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి మా హక్కులను రాజ్యాంగం ద్వారా తాను కల్పించినటువంటి ఈ అధికారాలని ఉపయోగించుకొని మన జాతిలో ఉన్నటువంటి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదైతే అధికారాలు ఉన్నాయో పొందుపరిచాడో దాన్ని ఉపయోగించుకొని మన గ్రామాలలో, మన వార్డులలో, మన స్థానిక సంస్థలలో అధికారాలతో మరింత అభివృద్ధి చేసి అందరికీ తోడ్పాటును అందించి అందరి మన్ననలు పొందాలని చెప్పి మాకు గెలిచినటువంటి సోదరులందరికీ పేరు పేరున మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి వచ్చి ఈ సన్మాన ఆతిథ్యాన్ని స్వీకరించాలని చెప్పి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. आदिलाबाद ज़िला रैतु संगम के कायदीन बंडी दत्तात्रेय ने किसानों के दिन को कामयाब बनाने पर जोर दिया. कायदीन ने पीर के रोज़ शहर मुस्तखर के संगम भवन के दफ्तर में मीडिया से बात की. इन्होंने कहा कि रैतु संगम किसानों के मसाइल पर इनकी फलाह बहबूद के लिए काम करेगा. किसान अंजुमनों, कायदीन, सियासी जमातों के कायदीन और अवामी अंजुमन के कायदीन ने अवाम से कसीर तादाद में शिरकत करते हुए कामयाब बनाने की अपील की. संगम वर्धिल्लाली. जय जवान जय किसान. जय जवान जय किसान. जय जवान जय किसान. जय जवान. जय किसान. जय जवान जय किसान. जय जवान जय किसान. जय जवान రైతుల ఐక్యత. వర్ధిల్లాలి. రైతుల ఐక్యత. వర్ధిల్లాలి. రైతుల ఐక్యత. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. అఖిలపక్ష రైతు సంఘం వర్ధిల్లాలి. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. డిసెంబర్ 23వ తేదీన రైతు దినోత్సవం సందర్భంగా కిసాన్ చౌక్లో రైతు విగ్రహానికి రైతు దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందుకని రైతు సోదరులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, అదేవిధంగా రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందుకని ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి రైతుల యొక్క సమస్యల్ని వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఈ రైతు దినోత్సవ సందర్భంగా ప్రభుత్వాలకు తెలియజేయాల్సింది ఉంది. అందుకనే ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంటలైనటువంటి పత్తి, సోయాబీన్, రబీలో పండేటటువంటి జొన్నలు, శనగలు కొనుగోలు చేసే విధంగా మార్కెట్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదే ప్రతి సంవత్సరం కూడా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు సరైనవి కావు. అందుకనే అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ప్రధానమైనటువంటిది మద్దతు ధరలు లేకపోవడం అనేటువంటిది, మార్కెట్లో సరైనటువంటి వసతులు లేకపోవడం అనేటువంటిది. అందుకనే ఈ రైతు దినోత్సవ సందర్భంగా ఏదైతే జరుపుకుంటున్నామో, రైతు ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచనతో జరుపుకుంటున్నామో దాన్ని మనం ఖచ్చితంగా అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వాలు పట్టించుకొని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని రైతు సోదరులు పిలిచిన వారందరూ కూడా తప్పనిసరిగా 11 గంటలకు కిసాన్ చౌక్ రావాలని చెప్పి మేము కోరుతాం. आदिलाबाद रिम्स हॉस्पिटल में सरकारी व कॉन्ट्रैक्ट मुलाजिमतें दिलाने के नाम पर धोखाधड़ी का संगीन मामला सामने आया है. इस सिलसिले में टू टाउन पुलिस ने 3 अफराद के खिलाफ मुकदमा दर्ज करते हुए 2 मुलजिमीन को गिरफ्तार कर लिया, जबकि एक मुलजिम फरार है. टू टाउन सर्कल इंस्पेक्टर के नागराजू के मुताबिक दुर्गम एससी लेबर कॉन्ट्रैक्ट कोऑपरेटिव सोसाइटी आदिलाबाद के नाम पर आवाम को गुमराह करते हुए रोज़गार फ्राहम करने का झांसा दिया गया. इस मामले में मरकज़ी मुलजिम दुर्गम शेखर और इसके एक साथी मोहन को गिरफ्तार कर लिया गया, जबकि एक मुलजिम महेंद्र तहाल फरार है, जिसकी तलाश जारी है. सर्कल इंस्पेक्टर ने बताया कि अंकोली गांव से ताल्लुक़ रखने वाले मुतासिरा नौजवान मिश्रम राहुल ने पुलिस में शिकायत दर्ज कराई कि अप्रैल 2024 में दुर्गम शेखर के ज़रिए चलाई जा रही सोसाइटी के तवस्सुस से रिम्स से मुलाजिमत दिलाने का वादा किया गया. इसके लिए राहुल से 40,000 रुपये वसूल किए गए और माहाना 15,000 रुपये तनख्वाह पर मुलाजिमत पर रखा गया. मुतासिरा नौजवान ने नवंबर 2024 से 7 माह तक काम करने के बाद जब इसकी कोई तनख्वाह अदा नहीं की गई, जब इसने अपनी रकम और बकाया तनख्वाह का मुतालबा किया तो मुलजिमीन ने इनकार कर दिया, जिस पर इसने टू टाउन पुलिस स्टेशन में शिकायत दर्ज कराई. इब्तदाई तफ्तीश में इंकशाफ हुआ कि अब तक कम से कम 6 अफराद को इस तरह धोखा दिया गया है. पुलिस ने अवाम से अपील की कि अगर इस सोसाइटी के ज़रिए किसी के साथ
धोखा हुआ है तो बिला खौफ व ख़तर ज़िला पुलिस से रब्ता करें। पुलिस ने बेरोज़गार नौजवानों को ख़बरदार किया कि वो किसी भी ब्रोकर, एजेंट या नाम नेहाद सोसाइटी पर भरोसा ना करें और किसी को रकम ना दें। सरकारी मुलाजिमतें सिर्फ बाकायदा नोटिफिकेशन के ज़रिए ही फ्राहम की जाती है। ज़िला पुलिस इंतज़ामिया ने वाज़े किया कि बेरोज़गारों को धोखा देने वालों के ख़िलाफ़ सख्त कार्रवाई की जाएगी और किसी को भी बख्शा नहीं जाएगा। గుడ్ ఈవినింగ్ టు ఆల్. జాబ్ ఫ్రాడ్ కేసులో ముగ్గురిపై కేసు నమోదు. అందులో ఇద్దరు అరెస్టు, ఒకరు పరారులో ఉన్నారు. అరెస్ట్ అయిన వాళ్ళు దుర్గం శేఖర్, ఇతను దుర్గం ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది అన్నట్టు, అవుట్ సోర్సింగ్ జాబు ఏర్పాటు ఇప్పిస్తాడు అన్నట్టు. ఇతని ద్వారా ఇతని పిఏగా ఉన్నటువంటి మహేందర్, ఇంకో అతను కావేరి మోహన్ అని, వీళ్ళిద్దరు అంటే అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పించినందుకు ఒక్కొక్కరి దగ్గర నుండి 50,000 నుండి ₹1,00,000 వరకు అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో కంప్లైంట్ బాధితులు ఎవరైతున్నారో మేస్రం రాహుల్కు 2024 ఏప్రిల్లో జాబ్ ఇప్పించడానికి సంబంధించి ఫోన్పే ద్వారా వీళ్ళ పిఏ ఒక ₹25,000 అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఇతను ఉన్నాడో మోహన్ ఒక ₹15,000 క్యాష్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 7 months వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకు శాలరీ అమౌంట్ రాకపోతే అతను డబ్బులు అడుగుతాడు. అతన్ని జాబ్ నుండి తీసేయడం జరిగింది. మళ్ళీ ఇతను ఇచ్చిన డబ్బులు అడిగితే కూడా వాళ్ళని బెదిరించడం జరిగింది. దీని మీద వాళ్ళ ముగ్గురుపై కేసు నమోదు చేసి ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేసినాం. ఇంకో అతను పరారీలో ఉన్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారు శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఇట్లాంటి ఏజెన్సీ సంస్థలను మోసపూరితంగా నమ్మొద్దు. తర్వాత గవర్నమెంట్కి సంబంధించి కూడా మేము బ్రోకర్లు ఉండి మేము గవర్నమెంట్ సంస్థలలో జాబ్ ఇప్పిస్తామని అంటున్నారు కాబట్టి అట్లాంటిది ఎవరు కూడా నమ్మొద్దు. ఇంకెవరైనా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసులు చేస్తాం. నిరుద్యోగులకు ఒకటే సూచనలు, ఎవరు కూడా ఇట్లాంటి బ్రోకర్ చేసే వాళ్ళకంటే సంస్థలకు కూడా మోసపోయి డబ్బులు ఇవ్వద్దు. ముందు డబ్బులు ఇచ్చి అనవసరంగా నష్టపోవద్దని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. निर्मल ज़िले के खानापुर मंडल के मस्कापुर ग्राम पंचायत में एक नया हुक्मरान तबका तश्कील दिया गया है। निर्मल ज़िले के खानापुर मंडल के मस्कापुर ग्राम पंचायत में एक नया हुक्मरान तबका तश्कील दिया गया है। रुकन असम्बली बजू पटेल इस तकरीब के मेहमान खुसूसी थे, जबकि खानापुर के MEO संध्या रानी ने हल्फ बर्दारी तकरीब में सदारत की। मस्कापुर के नायब सरपंच दोनकेली लक्ष्मी दयानंद और 10 वार्ड मेम्बरान ने अपना ओहदा का जायज़ा लिया। रुकन असम्बली ने कहा कि खानापुर हलक़े में इंतखाब लड़ने वाले 196 सरपंचों में से 140 सरपंच मुंतखब हुए हैं। हलक़े की हर गांव की तरक्की के लिए फ़ंड्स मख्तस किए जाएंगे। मस्कापुर ग्राम पंचायत के हदूद में कुंटे पर एक मिनी टैंक बैंड कायम किया जाएगा। సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. వినియోగ వర్గాలను శాసన సభ్యులకు మరి వెమ్మెల్ల బొజ్జు పటేల్ గారికి, సర్పంచ్ అయిన దొనికేలి లక్ష్మి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత పాల్గొని విజయం సాధించిన గౌరవ అలాగే శ్రీ దొంకేని వెంకటేష్ గారు ఉప సర్పంచ్ గారిని ఏ వ్యక్తిగతానికి సంబంధించింది కాదు. ఏది ఆ కుర్చీ అనేది ఆ గ్రామ పంచాయతీ ప్రజలకు సంబంధించిన కుర్చీ. ఆ ప్రజలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి మనం అందుగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇన్ని రోజులు ఎన్నికల హడావిడి లేదున్నా ఎన్నికల తర్వాత మనం ఆ గ్రామస్తులంతా నావాలే, ఎంత వ్యతిరేకించిన అతను కూడా నావాలే, ఎన్నికల పరంగా అటువైపు ఉన్నాడని ఆలోచనలే మరి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కలగాలి. ముఖ్యంగా వార్డు సభ్యులందరినీ కోరుకునేది ఒకటే, మీ వాటిలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారించే విధంగా మీ యొక్క సమస్యల్ని ఫస్ట్ గుర్తించండి. ఆ యొక్క సమస్యల్ని అది ప్రాముఖ్యమైనది ఏంటి, సెకండ్ ప్రియారిటీ ఏంటి, థర్డ్ ప్రియారిటీ ఏంటి, ప్రాధాన్యతను బట్టి సమస్యను గుర్తించండి. మొదటి ప్రాధాన్యత మీద ఏ రకంగా సమస్యను పరిష్కారం చేయాలో ఆలోచించండి. మొదటి ప్రాధాన్యతని ఎవరి దగ్గర పోతే పరిష్కారం అయితే ఆలోచన చేయండి. అదే రకంగా ఆ రకంగా ఆలోచన చేసి మీ పాలక వర్గం అంతా కూర్చొని తీర్మానం చేసి ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే తప్పకుండా వాటిని మిగతా రకాలుగా మంజూరు చేయడానికి నా వంతుకు ప్రయత్నం చేస్తా. ఉన్నటువంటి గ్రామంలో మస్కాపూర్లో తెలుసు, నాకు సంబంధించిన మండలానికి సంబంధించిన బాధ్యుడు దయానంద్ గారు. ఆ గ్రామానికి నేను ఏమేమి చేయాలో మరి 2 సంవత్సరాల కాలం అనేక రకాలకు చేసిన. నేను చూడడం కాదు, ఎవరో వచ్చి అప్లికేషన్ ఇస్తేనే కాదు,
ఇవ్వకపోయినా కొన్ని ప్రత్యక్షంగా తీసుకొని ఎందుకు సమస్యలు పరిష్కారం అవుతలేదని నేనే అడిగి తెలుసుకొని మరి ఆ సమస్యల పరిష్కారం దిశగా నేను ముందుకెళ్తున్నా. आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी गरीब किसान ख़ानदान में पैदा होकर अपनी मेहनत अज़्म के बल पर आगे बढ़े। गरीबों और ज़रूरतमंदों की भूख मिटाने के अजीम जज्बे के तहत इन्होंने 3 साल क़ब्ल नित्यानंदनम प्रोग्राम का आगाज़ किया, जो मुसलसल और बिला तातिल जारी है। अमेरिका से आदिलाबाद वापसी के बाद कंदी श्रीनिवास रेड्डी ने KSR फाउंडेशन क़ायम की, जिसके ज़रिए मुख्तलिफ़ फलाही व समाजी खिदमत अंजाम दी जा रही हैं। शहर में वाक़ इनका कैंप ऑफिस प्रजा सेवा भवन रोज़ाना सैकड़ों भूखे अफराद की भूख मिटा रहा है, जहां नित्यानंदन के तौर पर कंदी श्रीनिवास रेड्डी को अवामी सतह पर भरपूर सताइश हासिल हो रही है। ये कहा जाता है कि तमाम दानों में सबसे बड़ा दान भूख मिटाने वाला अन्नदान है। इसी अजीम सोच के साथ ये काबिल सताइश प्रोग्राम जारी रखा गया है। रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तेफ़ादा हासिल कर रहे हैं और एक नेक और इंसान दोस्त ख्याल के साथ इस तरह का खिदमत खल्क प्रोग्राम जारी रखना वाकई काबिल तारीफ़ है। ज़िला आदिलाबाद की आवाम कंदी श्रीनिवास रेड्डी को दिल की गहराइयों से मुबारकबाद पेश करते हुए इनके फलाही इक़दामात को सराह रहे हैं। చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై జెండల్ల తండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా నా కంది శ్రీనివాస రెడ్డన్నా। बेला मंडल के कई गांवों में नौ मुंतखब सरपंचों, नायब सरपंच और वार्ड मेंबरान को ग्राम पंचायत स्पेशल ऑफिसर ने हल्फ दिलाया। हर एक ने आइन पर यकीन रखते हुए गांव की तरक्की के लिए काम करने का अहद किया। जमहूरी निज़ाम में हुक्मरान तबके की तमाम नौ मुंतखब अरकान ने आज बाज़ाब्ता तौर पर अपनी ज़िम्मेदारियाँ संभाल ली। ग्राम पंचायत दफ्तर के अहाते में मुनक़्क़िद एक प्रोग्राम में हुक्मरान तबके ने इंतखाबात में वोट डालने वाले लोगों का शुक्रिया अदा किया। ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను ఎన్నికైనా కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ఎవరి మా అధికారులు ఉంటుండే ఇప్పుడు ప్రజానేతలు వీళ్ళు రావడం వల్ల ప్రమాణం చేస్తున్నాను। బిదోడ గ్రామ పంచాయతీకి సర్పంచ్ సభ్యులుగా ఎన్ని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల माझ्या सरपंच शपथ विधीच्या कार्यक्रमानिमित्त आलेले माझे ग्रामवासी आणि तसेच माझे उपसरपंच, वार्ड मेंबर आणि आजी सरपंच, माजी सरपंच आणि गावातली प्रतिष्ठित नागरिक यांना मी सर्वांना विनंती करून आभार मानतो, कारण की सर्व ग्रामवासियांनी मला जास्तीत जास्त मताने निवडून दिले, त्याबद्दल मी ग्रामवासियांचा आभार मानतो। आणि तसेच पक्ष निपक्ष म्हणजे कोणताही पक्ष असू द्या, काँग्रेस BJP असू द्या, TRS असू द्या, इंडिपेंडंट असू द्या, तर सर्वांचे सुद्धा मी जे काही कामं आहे ते मी काम करेन
आणि मी पक्षपात असं कधीच करणार नाही. जे काही गावातले जास्तीत जास्त कामं अडकून आहे हे सुद्धा जेवढे होईल तेवढे मी करेन. आणि महत्त्वाचं म्हणजे सध्या माझं सरकार म्हणजे काँग्रेस सरकार आहे. काँग्रेस सरकार असल्यामुळे मी बी एक काँग्रेसचा सरपंच मला निवडून दिले, म्हणून मी जास्तीत जास्त गावासाठी जास्तीत जास्त विकासासाठी मी फंड घेऊन येऊन गावाचा विकास करेन असं मी सांगून माझे हे 2 शब्द संपवतो. मन्यारपूर गाव, कामगारपूर, ग्रामपंचायत मन्यारपूर ह्या गावातून सरपंचासाठी निवडणूक झाली आहे. सर्वांच्या मदतीनं निवडून आली आहे. दोन्ही गावाच्या सहवासानं निवडून आली आहे. आणि आमच्या ग्रामपंचायतला जे काही कामं देईल वरून तेवढे कामं करतो. आणि सर्वाला असं काही गुजभाव करत नाही, आमचा तुमचा असं काहीच करत नाही. प्रत्येकाच्या घरापर्यंत कामं पोहोचवतो आणि प्रत्येकाचे कामं करून देतो. आणि हे सहवास सर्वांमुळेच मिळाला आहे. आणि आम्ही सरपंच म्हणून सर्वांचे कामं करतो. आदिलाबाद ज़िले के जैनत में एक नए हुक्मरान तबके ने इक़्तिदार संभाला है. गणम ममता जगदीश रेड्डी ने मेजर ग्राम पंचायत के सरपंच, पड़ुगु संतोष यादव ने नायब सरपंच के साथ साथ 12 वार्ड मेंबरान को हलफ दिलाया. MPDO श्री कुमार ने इन्हें हलफ दिलाया. अहदेदारों ने इस प्रोग्राम को गांव वालों में बड़ी जोश व खरोश के साथ मनाया. नौ तश्कील शुदा गवर्निंग बॉडी ने कहा कि गांव की तरक्की के लिए सब मिलकर काम करेंगे. పిడుగు సంతోష్ యాదవ్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ శ్రీమతి గడ్డం మమత పేరు చదవండి మేడం. నేను శ్రీమతి గడ్డం మమత జైనత్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటాను. ज़िला आदिलाबाद के बेला मार्केट यार्ड में सोयाबीन की खरीदारी के मुताले पर पीर के रोज़ किया गया बेला बंद कामयाबी के साथ मुकम्मिल हुआ. एहतजाज के तहत बाज़ार चौराहे पर वाक़ तिजारती व कारोबारी दुकानें असखुद बंद रहीं, जबकि किसानों ने अम्बेडकर चौक पर धरना दिया. इस धरने में मुख्तलिफ सियासी जमातों के कायदीन ने शिरकत करते हुए किसानों की भरपूर हिमायत का ऐलान किया. दोपहर 2 घंटे तक बैन रियासती शहरा पर धरना जारी रहने के सबब कई किलोमीटर तक गाड़ियों की आमदरफ्त मुतासिर हुई और ट्रैफिक मुकम्मल तौर पर जाम हो गई. इस मौके पर किसानों ने कहा कि शदीद बारिशों के बाइस भीगी हुई सोयाबीन फसल की ख़रीदारी के लिए हुकूमत और मुतल्लिक़ अफसरान आगे नहीं आ रहे हैं, जिसकी वजह से इन्हें शदीद मुश्किलात का सामना है. किसानों ने सवाल उठाया कि अगर हुकूमत ही मदद ना करें तो वो अपनी शिकायत किससे करें. इन्होंने मुतालबा किया कि ये वाज़े किया जाए कि तैयार शुदा फसल को आखिर कौन ख़रीदेगा. किसानों ने मुतालबा किया कि हुकूमत के आला हुकाम फ़ौरी मदाखलत करते हुए बग़ैर किसी शर्त के सोयाबीन की ख़रीदारी को यकीनी बनाए. इन्होंने ख़बरदार किया कि अगर फसल की ख़रीदारी नहीं की गई तो आइंदा दिनों में मज़ीद सख्त एहतजाजी तहरीकें शुरू की जाएगी. साथ ही ये भी ऐलान किया गया कि आने वाले दिनों में तहसीलदार दफ्तर के सामने बड़े पैमाने पर एहतजाज मुनज़्ज़म किया जाएगा. धरने के दौरान बेला मंडल के डिप्टी तहसीलदार वामन मौके पर पहुँचे और किसानों से इनके मसाइल मालूम किए. इन्होंने यकीन दहानी कराई कि इन मसाइल को ज़िला कलेक्टर की नोटिस में लाया जाएगा, जिसके बाद किसानों ने अपना
धरना पुरअमन तौर पर ख़त्म कर दिया। तर किती आक्रोश होईल हे मला सहकार्य केलेलं आहे। आणि आता आपल्याला शाळेची फी बांधायची आहे, सगळे बांधायचे అనేది తేమ శాతం పెరుగుతుంది। ఇది అందరికీ తెలుసు, ఈ కలెక్టర్కు తెలుసు, ఈ అధికారులకు తెలుసు, ఈ ముఖ్యమంత్రికి తెలుసు, ఆ ప్రధానమంత్రికి తెలుసు। అరే ఎంత పెద్ద అన్యాయం, తేమ శాతం చూస్తారు అంటే రైతుల మీద ఎంత అన్యాయం మేడం। మరి అదే విత్తనాలు మా రైతన్నలు చూస్తారా? ఆ ప్యాకెట్ పొలగొట్టి మార్కెట్లో ఆ దుకాణంలో చూస్తారా? ఆ నమ్మకంతో మేము ప్యాకెట్ కొంటాం, కానీ మా అన్యాయం మా రైతులకు దగ్గర మార్కెట్లో పోతే నాణ్యత లేదని అంటారు। ఇది ఎక్కడ అన్యాయం? కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము ఇక్కడ రాజకీయాల గురించి రాలేదు, రైతులకు అన్యాయం అవుతున్నది కాబట్టి వచ్చినాము। కానీ దానికోసమే మేము రెండు చేతుల నుంచి డిమాండ్ చేస్తున్నాము। మా పత్తి కానివ్వండి, సోయా కానివ్వండి, రైతులు పండించినటువంటి అన్ని ధాన్యాలను బేషరతుగా కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాము। కొనకపోతే ఇదే విధంగా దీన్ని రెట్టింపు ఉండదు కానీ తక్కువ ఉండదు। మీకు భయపడే పరిస్థితి లేదు। రైతులంటే చురుకున చూడకండి, మేము ఆత్మహత్య అయితే చేసుకుంటాం కానీ మీకు కూడా ఆత్మహత్య చేసే దిశగా మా రైతులు పోరాడతామని ఈరోజు అధికారులని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। మరి ఇక్కడ వచ్చినటువంటి అందరి నాయకులకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీలైనా అందరికీ కూడా ఇక్కడ नई गवर्निंग बॉडी की हेल्प बर्दारी तकरीब तलामड़गू मंडल मुस्तखर के साथ साथ देवापुर, भरमपुर, सुंकड़ी, खोड़द ग्राम पंचायतों में बड़े जोश और खरोश के साथ मुनक़िद हुई। ढोल की ताशों के दरमियान गांव वालों के साथ एक जुलूस निकाला गया। अम्बेडकर के मुजस्सिमे पर फूल माला चढ़ाने के बाद हल्फ बर्दारी तकरीब ग्राम पंचायत के अहाते में मुनक़िद हुई। तकरीब में गाँव वालों की बड़ी तादाद ने शिरकत की और हल्फ बर्दारी की तकरीब का मुशाहिदा किया। భారత రాజ్యాంగ నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా వార్డు సభ్యులందరూ అలాగే మన సర్పంచ్ వెంకటరెడ్డి గారు కూడా ముందర సార్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ రెండో వరుసల వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, సర్పంచులు ముందు వరుసలో ఉంటారు। ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని మనం ముగించుకున్నాం। 17వ తారీఖు నాడు ముగించుకొని మన గ్రామంలో నిలబడ్డటువంటి వ్యక్తుల్లో ఎవరినో మంచోరు అని చూసి निर्मल हल्का इंचार्ज श्री हरि राव ने कहा कि कांग्रेस हुकूमत का मकसद गांव की तरक्की है। इन्होंने पीर के रोज़ सारंगापुर, नरसापुर जी, दिलावरपुर, दिमापुर्ती और सवर्णा गांव में मुनक़िद नई ग्राम पंचायत इंतज़ामिया की हल्फ बर्दारी की तकरीब में शिरकत की। इन्होंने मुतालिका गांव के सरपंच, उप सरपंच और वार्ड मेंबरान को एजाज़ पेश किया और इनके लिए नेक तमन्नाओं का इजहार किया। నూతనంగా ఎన్నుకోబడినటువంటి గౌరవ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు, ఏపీఎం గారు, పంచాయత్ సెక్రటరీ గారు, కారోబారు గారు, గ్రామ పెద్దలు, దిమోవర్సి గ్రామ పంచాయతీ ఏర్పాటు నుంచి ఉన్నటువంటి పనిచేసినటువంటి సర్పంచులు, మరి మొన్న 11వ తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా హాజరైన అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి వాతావరణంలో మరి ఎన్నికలు జరుపుకోవడం జరిగింది।
మనం ఎందరం పోటీ చేసినా కానీ గెలిచేది ఒకరే ఉంటారు కాబట్టి మనం 5గురు పోటీ చేసుకున్నప్పటికీ మన आदिलाबाद ज़िले के बोध हलके के 9 मुंतखब सरपंचों और वार्ड मेंबरान ने अहदेदारों की मौजूदगी में हल्फ लिया। एलिमा रोहिणी विनय रेड्डी जो बोध मंडल के धनूर गांव में सरपंच के तौर पर 9 मुंतखब हुई थी ने बोध एमपीडीओ रमेश की मौजूदगी में और गांव वालों के साथ बड़ी तादाद में अहदा संभाला। इन्होंने गांव के लोगों का शुक्रिया अदा किया कि इन्होंने इन पर एतमाद किया और इन्हें सरपंच के तौर पर जिताया। इन्होंने कांग्रेस लीडरों के आशीर्वाद से गांव की तरक्की के लिए फंड्स लाने और तमाम बेघर गरीबों को इंदिरम्मा मकानात फराहम करने का वादा किया। ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను వార్డు సభ్యునైనా అను నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన మండల అభివృద్ధి గారికి, అధికారి గారికి, పంచాయతీ కార్యదర్శి గారికి, నాతో పాటు గెలిచిన వార్డు సభ్యులకు, ఉప సర్పంచ్కి, ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు ఏర్పాటు చేసినందుకు మేడంకు ప్రత్యేక ధన్యవాదాలు। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। तेलंगाना वज़रा का साबिक़ चीफ मिनिस्टर के चंद्रशेखर राव के बयानात पर सख्त रद्द-ए-अमल। ग्राम पंचायतों के 9 मुंतखब नुमाइंदों ने अपने ओहदे संभाल लिए। सरपंच, नायब सरपंच, वार्ड मेंबरान की हल्फ बर्दारी तकरीफ। अवामी शिकायती दरबार में मौसूला दरख्वास्तों की जल्द यकसवी अमल में लाई जाए। आदिलाबाद कलेक्ट्रेट हॉल में अवामी शिकायती दरबार प्रोग्राम। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। कल किसानों का दिन, किसान तंजीमों के रहनुमाओं ने प्रोग्राम को कामयाब बनाने की अपील की। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।